విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చ, సూచనలు మరియు సలహాల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా కమిషన్ పదవీ బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయిందని, ఇప్పటి వరకు దాదాపు 70 సమావేశాలు నిర్వహించామని తెలిపారు. తల్లిదండ్రులు వీళ్ళు ఏమి మొహమాటలు లేకుండా మన సమస్యలు మనం మాట్లాడుతున్నాం. అట్లాగే విద్యార్థులు కూడా ఏ మాత్రం మొహమాటలుంటే అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. దానివల్ల మాకు గద్వాల జిల్లా నుంచి పబ్లిక్ రీడింగ్ స్టార్ట్ చేశాము. సో దాని తర్వాత మళ్ళీ మనం ఈ రోజు అంత మధ్యాహ్నం వరకు ఇది నడుపుకుందాము. సో అందరికీ అవకాశం వస్తుంది. సో ఏం తొందరపాల్సిన అవసరం లేదు. సో మేమెవ్వరు ఇది పెద్ద ఏం విషయం, ఇదే ఇంట్రొడక్షన్ పర్పస్ ఇచ్చే ముందు సో ఒక 10 జిల్లాలలో ఇలాంటి పబ్లిక్